అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ పిఠాపురంలో మా పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎంపీ గారు, మాజీ జడ్పీ చైర్మన్ గారు, మా గీతమ్మ గారి ఆధ్వర్యంలో మా మహిళా విభాగం ఈ ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్యమైన నాయకులందరూ కూర్చొని సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. 18 నెలల్లో పాలన గాలికి వదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. అత్యంత అగమ్య గోచరంగా ఉంది. ప్రజల బ్రతుకులు చాలా దారుణం. ఒకవైపు రక్షణ లేదు, లా అండ్ ఆర్డర్ ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో చూస్తూ ఉన్నాము. అలాగే చాలా టెంపుల్స్ లో కూడా ప్రజలు ప్రాణాలు పోతూ ఉండే పరిస్థితి. అలాగే తీసుకుంటే మహిళలకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఇంకోవైపు మహిళలకి రక్షణ కూడా ఇవ్వని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దాంతో ఈ రాష్ట్రంలో పోలీసుల్ని ప్రజల రక్షణ కోసం కాకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉండడంతో ప్రజలందరూ ఎందుకు వీళ్ళకి ఓట్లు వేసామని ఈ రోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలేసి మళ్ళీ ఆ దేవుడు కావాలనేసి ప్రార్థనలు చేస్తూ ఉండే దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఇక్కడ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ కూటమి పాలనలో ఈ కూటమి అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు అనడానికి ఉదాహరణ అంటే రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంటకు 3-4 సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక 4% మహిళల మీద క్రైమ్ రేట్ పెరిగింది. 9.5% మహిళల మీద రేపులు పెరగడం జరిగింది. అలాగే 21% గంజాయి, మద్యము, డ్రగ్స్ అక్రమ రవాణా పెరగడం జరిగింది. ఎంత జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మహిళా హోంమంత్రి కానీ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. నిన్న చూసాం, కడపలో ఒక బాలిక గర్భవతి అయ్యి హాస్పిటల్లో ప్రసవించి అబ్బాయిని కనింది. మరి ఈ వ్యవస్థలన్నీ ఏమవుతున్నాయి? ఇన్ని దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మొన్ననే తునిలో సంఘటన చూసాం. ఒక మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ విధంగా అఘాయిత్యం చేశాడు. అలాగే తర్వాత 2 రోజుల క్రితమేమో ముమ్మిడివరంలో చూసాం, ఒక జనసేన నాయకుడు ఒక మైనర్ బాలిక మీద ఏ విధంగా అఘాయిత్యం చేస్తూ ఉండే పరిస్థితి. అలాగే 2 రోజుల క్రితం అనకాపల్లిలో తీసుకుంటే నర్సీపట్నంలో జనసేన నాయకుడు ఒక డిగ్రీ కాలేజ్ అమ్మాయి మీద లైంగిక వేధింపులు గురి చేస్తూ ఉండే పరిస్థితి. ఇన్ని జరుగుతున్నా ఒక మహిళా హోంమంత్రి ఉండి కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, కనీసం పట్టించుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హోంమంత్రి గారు ఎంతసేపు మా ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రోజు అపోజిషన్ లీడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్టడానికే ఆవిడ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు తప్ప ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళకి ఓదార్పునివ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇదే పిఠాపురంలో నడి రోడ్డు మీద ఒక బాలిక మీద అఘాయిత్యం జరిగింది. ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు, కనీసం ఆర్థిక సాయం చేయలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం చేయడం జరిగింది, మా గీతం చెప్తూ ఉన్నారు. మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. హోంమంత్రి గారు తీసుకుంటే ఏదో డ్రగ్స్ అవన్నీ కూడా 18 నెలలైంది మీ కూటమి పాలనలోకి వచ్చి. మీరు అధికారంలో ఉన్నారనే విషయం మర్చిపోవద్దు. ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితులకు కారణం మీరు అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానన్నారు. మీ సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి అక్రమ రవాణా జరుగుతూ ఉండే పరిస్థితి. ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో డ్రగ్స్ జరిగాయి. మీరు నివాసం ఉంటున్న విశాఖపట్నం జిల్లాలో డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఎంత దారుణమైన పరిస్థితులు కారణము ఏంటి అంటే మీ అసమర్థ చేతకాని పరిపాలన. కాబట్టి ఈ కూటమి తాలూకా వైఫల్యాల మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. మా పార్టీ ఏంటంటే పోరాటాల నుంచి వచ్చిన పార్టీ. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉంటే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉంది. ప్రతిపక్షంలో ఉంటే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడంలో మేము ముందు ఉంటాము. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అలాగే మహిళల రక్షణ కల్పించాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాము. అలాగే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 17 మెడికల్ కాలేజీలు నిర్మించడానికి సంకల్పిస్తే అందులో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ కోసం ఈ కూటమి పూనుకోవడం నిజంగా చాలా బాధాకరం. అసలు ఒక గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఉచిత
వైద్యము అలాగే ఉచిత వైద్య విద్య పేదవాళ్ళకు అందించడం కోసం మెడికల్ కాలేజ్ కట్టడానికి ఆ రోజు సంకల్పించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు, కట్టే ఆలోచన కూడా చేయని పరిస్థితి మనం చూసాము. తిరిగి ఇప్పుడేమో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటైజేషన్ కి పూనుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. మన కర్నూలు బస్సు యాక్సిడెంట్ కూడా కారణం మద్యం తాగి ఆ అబ్బాయి బైక్ డ్రైవ్ చేయడం వల్ల. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికైనా ఓట్లేసిన ప్రజల కోసం ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, మహిళలకి రక్షణ కల్పించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్